నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని గాంధీ హైస్కూల్లో నిర్వహించిన బడిబాట కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొల్లాపూర్ మున్సిపల్ చైర్మన్ మేకల రమ్య నాగరాజ్ పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యను పెంపొందించేందుకు, ప్రభుత్వ స్కూలును నాణ్యమైన విద్యను అందించేందుకు, కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బడిబాట కార్యక్రమమని ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ రమ్య నాగరాజు అన్నారు. అనంతరం గాంధీ హైస్కూల్లో ఉపాధ్యాయ బృందం మున్సిపల్ చైర్మన్ రమ్య నాగరాజుని శాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్తో పాటు పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు, గాంధీ హైస్కూల్ ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. పేదలకు విద్యని అందచేయాలి, పేద విద్యార్థులకు విద్య అందుబాటులో ఉండాలి అనే నేపథ్యంతో పాఠశాలలను అభివృద్ధి పరచాలి, తీర్చిదిద్దాలి అనే ఒక బృహత్తర కార్యక్రమానికి ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి పేరు మీద ఉన్నటువంటి బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం అనేది జూన్ 9వ తారీఖు నుంచి 9వ తారీఖున ప్రారంభం 20వ తారీఖు వరకు కొనసాగింపుగా ఉంటుంది. అయితే ఈ కార్యక్రమంలో ముఖ్య దీన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టారో అదేవిధంగా మన రాష్ట్ర మంత్రివర్యులు, మన శాసనసభ, మన నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రియతమ నాయకులు జూపల్లి కృష్ణారావు సార్ కూడా తనకున్నటువంటి శాసనసభలో వచ్చినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో వాటిలో అత్యధికంగా విద్యకు మాత్రమే కేటాయిస్తున్నారు అని చెప్పడము, తనకు వచ్చినటువంటి 10 కోట్ల నిధులు ఏవైతే ఉన్నాయో అందులో 8 కోట్ల రూపాయలు విద్యకు కేటాయించారు అనే విషయాన్ని తెలియజేస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి వాటిలో జూపల్లి కృష్ణారావు సార్ గారు 4 స్కూల్స్ని సెలెక్ట్ చేసుకొని వాటిని మోడల్ స్కూల్గా తీర్చిదిద్ది ప్రతి ఒక్క నిరుపేద బిడ్డ విద్యను అభ్యసించాలి, విద్యను అభ్యసించడమే కాకుండా మన యొక్క నియోజకవర్గానికి లేదా మన రాష్ట్రానికి మన పిల్లలుగా పేరు ప్రతిష్టలు తేవాలి, భవిష్యత్తు తరాలకు కూడా విద్యను అందజేసేలాగా, విద్యను నేర్పించేలాగా ఉండాలనే ఒక కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దానికి సంబంధించింది ఫండ్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది.